సెన్సెక్స్ 1079 రూపాయలు సెన్సెక్స్ పెరగడం జరిగింది. 1079 పాయింట్లు పెరగడం జరిగింది. 77,984 పాయింట్లకు చేరింది. అదేవిధంగా నిఫ్టీ కూడా 308 పాయింట్లు పెరిగింది. 23,658 పాయింట్ల దగ్గర ట్రేడ్ అవుతోంది. మనము గతంలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా కోలుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అమ్మయ్య రూపాయి కోలుకుంటుంది. డాలర్ 85.61. ఈ ఏడాది నష్టాలన్నీ ఇప్పుడే కలిసి వస్తున్న జాతీయ అంతర్జాతీయ ప్రమాణాలు 85.20 వద్ద నిరోధం, మద్దతు 86.05. పరస్పర విరుద్ధ ప్రయోజనాలొద్దు. సెబీ బోర్డు సభ్యుల వెల్లడి, నిబంధనలపై సమీక్ష. అదేవిధంగా ఆర్థిక కార్యదర్శిగా అజయ్ సేత్ ముంచేస్తున్నారు. ఫిన్ప్లేలలో 98% మంది సెబీ గుర్తింపే లేదు. సిఎఫ్ఏ ఇన్స్టిట్యూట్ నివేదిక. చిన్న మదుపరులకు ముప్పే, రాణించే వీళ్ళు గుర్తింపు తప్పనిసరి చేయాలి. నమస్తే. ఈరోజు కూడా పెరిగే అవకాశాలు మనకు మెండుగా కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలని, అదేవిధంగా మనకు ఏదైతే మార్చి రంగాల వారీగా గమనిస్తే లోహం 13%, స్థిరాస్తి 10%, ఫార్మా 10%, బ్యాంక్ నిఫ్టీ 7%, పిఎస్సి బ్యాంక్ 12%, ప్రైవేట్ బ్యాంకు 6.6%, వాహనం 7%, ఎఫ్ఎంజీసీ 5%, ఐటీ -0.3% లెక్కన పెరగడం, కొంచెం తగ్గడం కొంచెం పెరగడం జరిగింది. ముఖ్యంగా ఫైనాన్షియల్ టైమ్ ఆఫ్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆల్ వరల్డ్ ఇండెక్స్లో ఇటీవల మన దేశానికి చెందిన 14 కంపెనీలకు స్థానం లభించింది. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్, క్రిసిల్, బ్లూ స్టార్, బిఎస్సి, సిడిఎస్ఎల్ తదితర కంపెనీలు ఇందులో ఉన్నాయి. ఐసిఐసి బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంకు, జొమాటో తదితర కంపెనీల వెయిటేజ్ పెరిగింది. దీనివల్ల సమీప భవిష్యత్తులో దేశీయ స్టాక్ మార్కెట్లోకి $1.6 మిలియన్ సుమారు 12,700 కోట్ల అదనపు పెట్టుబడులు వస్తాయని అంచనా చెప్తోంది. దేశ ఆర్థిక వ్యవస్థలో నగదు లభ్యత పెంపొందించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేపట్టిన $10 బిలియన్ రూపాయి క్రయ విక్రయాల సర్దుబాటు $3 మిలియన్ విక్రయం ఫలితాన్ని ఇస్తుంది. ముఖ్యంగా దీన్ని మనం గమనించుకుంటే రూపాయి బాగా బలపడుతుంది. అదేవిధంగా ఇంటర్ బ్యాంక్ ఫారిన్ ఎక్స్చేంజ్లో కూడా సోమవారం రూపాయి క్రయ విక్రయాలు 85.93 వద్ద ప్రారంభమయ్యాయి. అక్కడి నుంచి 85.49 గరిష్ట ధర. ముఖ్యంగా ఈరోజు పెరిగే అవకాశాలే ఎక్కువగా మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి ఇన్వెస్టర్లు కానీ ట్రేడర్స్ కానీ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను. నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్.